హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకులు అరుస్తూ ఉంటాయి సహజంగా. కాకి అరిస్తే అరిష్టమా లేక శుభమా? అసలు కాకి అరుపుకి మానవులకి ఏమిటి సంబంధం? కాకి పిండం పెడుతూ ఉంటుంటారు. ఎందుకు మనం పిండాలు పెట్టాలి? కాకుల్ని మనం ఎందుకు రక్షించుకోవాలి? వాచ్ దిస్ స్టోరీ. మన సంస్కృతి, మన హిందూ సాంప్రదాయం ప్రకృతిని కాపాడమని చెబుతూ ఉంటుంది. ఒక జంతువుకు అన్నం పెట్టమంటే మనం పెట్టం, కానీ మన పూర్వీకులు ఈ జంతువులకి, పక్షులకి ఇలా అన్నం గనక పెడితే మంచి జరుగుతుందని చెబుతూ ఉంటారు. అలా చెబితే మనం ఖచ్చితంగా వాటిని పాటిస్తాం. అవి ఆహారం తీసుకున్న తర్వాత వాటి ఆత్మ శాంతి చేకూరుతుంది. అప్పుడు అవి ఆనందంగా మనని ఆశీర్వదిస్తుంది. తద్వారా మనకు పనులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఆవుకు కూరగాయలు పెట్టమని, లేకపోతే ఆకుకూరలు పెట్టమని, లేదా చెక్క తదితర ఆహార పదార్థాలు పెట్టండి అని, మీ కష్టాలన్నీ తీరిపోతాయని ఆస్ట్రాలజర్స్ చెబుతూ ఉంటుంటారు. అప్పుడు మనం పెట్టిన ఆహారాన్ని జంతువులు తిని అవి కమ్మని పాలిస్తాయి. ఇదే విధంగా మీరు మామూలుగా గోమాతకి అన్నం పెట్టండి అంటే, అమ్మో అంత పెద్ద ఆవుకి మనం ఎక్కడ అన్నం పెడతాం, మన స్తోమత ఏంటి అని అంటాం. అలాగే పిండ ప్రదానాలు చేసేటప్పుడు కూడా కాకులకు ఆహారం పెట్టమంటాం. అవి ఆ ఆహారాన్ని తిని హాయిగా బ్రతుకుతాయి. ఒక్క కాకులకే కాదు, కొంతమంది పావురాలకు గింజలు వేస్తూ ఉంటారు, కొంతమంది చిలకలకు జామకాయలు తినిపిస్తూ ఉంటారు. ఏది ఏమైనా కానీ మనం ఇంకొక జీవి కడుపు నింపటానికే. ఇదే మన హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మనకి ప్రకృతిని కాపాడుతూ ఉన్నాయి. మనం మాత్రం ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నాం. వీటిని కాపాడుకుంటూ ఉంటే మనం చక్కగా మనం ప్రకృతిలో స్వచ్ఛమైన గాలిని, అలాగే ఆహారాన్ని తీసుకోగలం. ఇక కాకి విషయానికి వస్తే, కాకి అరిస్తే చుట్టాలు వస్తారని మన పూర్వీకులు, ఆత్మలు కాకుల్లో ఉంటాయని, కాకి ఎదురు వస్తే మళ్ళా వెనక్కి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వెళ్ళాలని చెబుతూ ఉంటుంటారు. కాకి ఎదురు వస్తే వెనక్కి వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలని ఎందుకు అంటారు అంటే, కాకి ఎదురు వచ్చినప్పుడు మనం ఇంటికి వెళ్ళి మళ్ళా వెనక్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఒక్క నిమిషం ఆలోచిస్తాం. ఇలా కాకి ఎదురొచ్చింది ఏంటి, మనకి పని జరుగుతుందా జరగదా, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం. తద్వారా మనకు ఒక ఆలోచన వస్తుంది. లేకపోతే ఏదైనా మనం పని మీద వెళ్ళేటప్పుడు ఒక వస్తువుని సహజంగా మర్చిపోతూ ఉంటుంటాం. అది గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. ఇది శకున శాస్త్రాల్లో కూడా ఉంటుంది. ఇదే కాదు, శకున శాస్త్రంలో కూడా తుమ్మితే ఏం చేయాలి, ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే ఏం చేయాలి, ఇలా ప్రతిదీ కూడా మనకు పూర్వీకులు అందించిన గ్రంథాల్లో ఉన్నాయి. మనకు పూర్వీకులు అందించిన గ్రంథాల్లో పీటక ప్రశ్న అని, పక్షి శాస్త్రం అని ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉంటుంటాయి. కాకి అంటే అది కమ్యూనికేషన్ వ్యవస్థకు ప్రతిరూపం. ఇప్పుడంటే మీడియాలు, సెల్ ఫోన్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు కాకి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తున్నారని అది మనకి కమ్యూనికేషన్ చేరవేసేది. అంటే అది కూడా నథింగ్ బట్ ఏ పోస్ట్ మ్యాన్ అన్నమాట. కమ్యూనికేషన్ వ్యవస్థ అంటే సమాచారాన్ని చేరవేయడమే కదా. మనం కర్మల అనుసారం సమాచారాన్ని మేరకు చేరవేస్తుంది కాకి. నవగ్రహాలలో ఏ గ్రహానికి కూడా వాహనం అనేది లేదు. కేవలం శని గ్రహానికి మాత్రమే వాహనం ఉంది, అదే కాకి. ఎందుకంటే శని కర్మ ప్రభు కాబట్టి కాకి అన్నిట్లాగే రెండు కళ్ళు ఉంటాయి, కానీ అది ఒక్క కంటితో మాత్రమే చూడగలుగుతుంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి శాపం కారణంగా, అంటే రామాయణంలో కాకి సీతాదేవి దగ్గరకి వెళ్ళి ఆమెను కొంచెం పొడవటం జరుగుతుంది. అప్పుడు రాముడు ఒక దర్భపులను విసరడానికి ప్రయత్నించగా అది వచ్చి దాని కంటికి తగులుతుంది. దాంతో ఒక కన్ను పోతుంది. ఇదంతా ఒక కథ. ఇప్పుడు ఈ కథ అప్రస్తుతం. ఏవైనా విపత్తులు వచ్చేటప్పుడు ముందుగా పసిగట్టేవి కాకులే. ఉదాహరణకు మొన్న ఈ మధ్య భూకంపాలు అవి వచ్చినప్పుడు కూడా కాకులన్నీ కూడా ఒక్కసారిగా పైకి ఎగిరి విపత్తు రాబోతుందనే సమాచారాన్ని మానవులకు తెలిపాయి. అంతేకాదు వాటికి కూడా రక్షించుకోగలుగుతాయి. అయితే ఇదంతా కూడా కొన్ని నిమిషాల ముందే తెలుస్తుంది. కాకి ఎంత గొప్పదంటే సూర్యోదయానికి ముందే మేలుకుంటాయి. అంటే సుమారు బ్రహ్మముహూర్తంలోనే మేలుకుంటాయి. సూర్యాస్తమయానికి ముందే అవి పడుకుంటాయి. సూర్యకిరణాలు కొన్ని గంటల్లో భూమి మీద తాగుతున్నాయి అనగానే అవి కాకులకు తెలుస్తాయి. అందుకనే ఉదయాన్నే కాకులు అరుస్తూ ఉంటాయి. ఆ కాకి అరుపులు విని పల్లెల్లో వాళ్ళు కానీ, అలాగే మనందరం కూడా నిద్రకి మేల్కోవడానికి ఉపక్రమిస్తాం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అంటే ఆరోగ్యకరమైన విషయమే కదా. ఇప్పుడు వచ్చిన డాక్టర్లు కానివ్వండి, లేకపోతే వీళ్ళంతా కూడా సూర్యోదయానికి ముందే లేవండి, యోగా చేయండి, ధ్యానం చేయండి, ఇవన్నీ చెబుతున్నారు. ఇప్పుడంటే మనం అలారాలు పెట్టుకొని, సెల్ ఫోన్లో పెట్టుకొని, లేకపోతే గడియారాలు పెట్టుకొని ఇవన్నాం. ఇవన్నీ లేని రోజుల్లోనే కాకులు ఇంకొన్ని గంటల్లో తెల్లవారబోతుంది అని మనకి వాటి అరుపుల రూపంలో చెప్పేవి. మానవులకు కాకి అరిచిన మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాయి. అంతేకాదు గ్రహణ సమయంలో మనల్ని ఆహారం తినవద్దు, తింటే అది విషం అవుతుంది అని చెప్తూ ఉంటుంటారు. ఎందుకు చెబుతారంటే
అతినీలోహిత కిరణాలు ఏవైతే అవి మన మీద పడతాయో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. అందువల్ల ఆ సమయంలో మనని భోజనం చేయొద్దు అని చెప్తారు. మీరు కావాలంటే గ్రహణం రోజున కాకి అన్నం పెట్టండి, అది ఖచ్చితంగా ముట్టనే ముట్టదు. అంతేకాదు సాయం సంధ్య వేళలో కూడా కాకి అన్నం పెడితే అది ముట్టదు. ఎందుకంటే రాత్రి సమయంలో ఆహారం జీర్ణం త్వరగా కాదు కాబట్టి. మనకు దేవతల కంటే కూడా పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మనకి త్వరగా మన కష్టాలను తీరుస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఒక భగవంతుడిని పూజించినప్పుడు మన కోరికలు కొన్నే తీర్చగలుగుతారు. అది మన కర్మానుసారం ఉంటుంది. అదే కాకుల్లో వచ్చేసరికి మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో ఆ పితృదేవతల యొక్క ఆత్మలు కాకుల రూపంలో తిరుగుతూ ఉంటాయి అని, ఆ కాకులు మన ఇంటి దగ్గరకు వచ్చి అరవటం లేదా మనకి సాయం చేయటం ద్వారా మనకి ఒక సందేశాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనం పితృదేవతల్ని ఎక్కువగా కనుక పూజిస్తే మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్తూ ఉంటుంటారు. అందుకనే కాకులకు అన్నం పెట్టడం మన ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక తర్పణాలు వదిలేటప్పుడు కూడా అలాగే మాసికాలు, అలాగే తద్దినాలు, తిథుల సమయంలో కూడా కాకి అన్నం పెడుతూ ఉంటారు. మన పితృదేవతలు కాకు రూపంలో ఉంటారు కదా. సో మనం వాళ్ళని బాగా చూసుకున్నట్లయితే ఆ అన్నాన్ని తిని అవి హాయిగా ఎగురుతాయి. లేకపోతే అవి కనీసం దరిదాపుల్లో కూడా రావు. అంటే అవి శాంతించట్లేదని అర్థం. అంటే మన పితృదేవతలు శాంతంగా లేరు అని అర్థం అనమాట. మన పూర్వీకులు చేసిన కర్మలను మనం కొన్ని తీర్చాల్సి వస్తూ ఉంటుంది. అవి మనం అయితే మనకి తెలిసి అయితే కొన్ని ఉంటాయి, తెలియక కొన్ని ఉంటాయి. అవి అయితే మనం తీర్చే టైం లేదు మనకి. అవి గుర్తు చేయటానికే, ఆ రుణాలను తీర్చడానికే మనిషి మరణించిన తర్వాత వారు చనిపోయిన తిథుల్లో కాకి అన్నం పెడుతూ ఉంటారు. అవి ముట్టినప్పుడు దీనికి కాక ప్రశ్న అని ఒక ప్రశ్న శాస్త్రం కూడా ఉంటుంది. ఆ ప్రశ్న కనుక వేయించుకుంటే ఆ చనిపోయిన వాళ్ళ కోరికలు ఏమి ఉన్నాయో మనకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే సహజంగా మనకి చనిపోయిన వాళ్ళు మనకి కొన్ని చెప్తారు, మనకి కొన్ని చెప్పరు. వాళ్ళు శాంతంగా ఉండరు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా మన కోరికలన్నీ తీర్చగలుగుతారు. ఇలాంటివన్నీ కూడా కాక ప్రశ్న వేయించుకున్నప్పుడు అన్నీ కూడా బయటికి వస్తాయి. అప్పుడు మనం ఆ కోరికలు నెరవేరిస్తే మన కర్మలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం చెప్తుంది. పీఠక శాస్త్రం ప్రకారం కాకులు ఎక్కడైతే గూడు కట్టుకుంటాయో అక్కడ నిధులు, అలాగే ఆ స్థలం ఎంతో పవిత్రమైందని నమ్ముతూ ఉంటారు. కాకి ఎంత గొప్పదంటే మనం పరోపకారం మనం చేయగాని కాకి గూడు కట్టుకున్న తర్వాత కోకిళ్ళు ఏం చేస్తాయంటే వాటికి బద్ధకం ఎక్కువ. కోకిళ్ళు గూడు కట్టుకోలేవు. ఈ కోకిళ్ళు ఏం చేస్తాయంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి కాకి గూడులో దాచుకుంటూ ఉంటుంటాయి. ఎందుకంటే ఈ కోయిల్కి ఇందాక చెప్పినట్టుగా వాటికి సహజంగానే బద్ధకం, ఈ గూళ్ళు కట్టుకోవు. కానీ ఈ పిల్లలు కోకిల పిల్లలని తెలిసినా కానీ కాకి వాటిని చాలా ప్రేమగా చూసుకుంటాయి. అంతేకాదు ఇది ఆహారాన్ని సంపాదించి ఈ కోకిల పిల్లలకు అలాగే వాటి పిల్లలకు కూడా పెడుతూ ఉంటాయి. కానీ కాకులు కూడా వాటికి ఈ కోకిల పిల్లలకి కూడా ఎలాంటి హాని కూడా చేయలేవు. పూర్వం కాకులను కూడా పెంచుకునేవారు. వారు కాకి ఎంత శక్తి ఉందంటే మన శత్రువుల్ని పసిగట్టడానికి వాళ్ళు కట్టుకునే ఒక చిన్న గుడ్డ మొక్కను తీసుకొచ్చి కాకి కనుక అందిస్తే మన శత్రువులు ఎక్కడైతే ఉన్నారో అవి పసిగట్టి అక్కడికి చేరేవి. ఇప్పుడు అంటే మనం 4G అని 5G అని ఆజీ అని అని తీసుకొచ్చి వాటి ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసి కాకులను లేకుండా చేస్తున్నాం. అరే కనీసం మనం సెల్ ఫోన్లు అవసరం లేనప్పుడు మొబైల్ డేటాను ఆఫ్ చేస్తే కొంతైనా కూడా రేడియేషన్ తగ్గుతుంది కదా. అప్పుడు మనం పక్షులను బతికించిన వాళ్ళం అవుతాం. మనం కనీసం జీవితకాలంలో కనీసం ఒక 50 చెట్లు కూడా మనం నాటలేం. కానీ కాకి సంవత్సరంలో కనీసం 100 చెట్లు నాటుతుంది. అరే కాకేంది చెట్లు నాటం ఏంది అనుకుంటున్నారా? ఇప్పుడు సహజంగా ఎండాకాలంలో ఈ కాకులన్నీ కూడా వేప చెట్ల మీద ఉంటాయి. వాటికి వేప పండ్లు వస్తాయి. అవి చాలా తీయగా ఉంటాయి. ఆ విత్తనాలను తినేసేసి ఆ గుజ్జంతా తినేసేసి ఆ విత్తనాలని రెట్ల ద్వారా కిందకి విసర్జిస్తాయి. అది విసర్జించిన తర్వాత కొంతకాలానికి వర్షాకాలం రాగానే అవి చిన్న చిన్న మొక్కలుగా పెరుగుతూ ఉంటాయి. కాకులు ప్రకృతికి మనం ఇంత చేస్తుంటే మనం మాత్రం కనీసం ఒక్క మొక్క కూడా నాటం. కనీసం కాకి అన్నం పెట్టి పితృదేవులను తృప్తిపరచడం లేదా వాటిని బతికిస్తే కనీసం అవి చెట్లు నాటి మనకు మంచి చేస్తాయి. చెట్లు నాటితేనే కదా మనకి ఆక్సిజన్ వచ్చేది. అంతేకాదు ఈ వేప చెట్లతోటి వచ్చేటువంటి చెక్క కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మన గతంలో ఎరువు వేసేవాళ్ళం, వేప ఎరువు, అవి ఎంత ఆరోగ్యకరంగా ఉండేది. ఇక కాకి అరవడం అంటే వాటికి ఏదైనా ఆకలేసినప్పుడు కానీ లేదా మనకు సంబంధించిన మన బంధువులు కానీ మన రిలేషన్స్ కానీ ఎవరైనా వస్తున్నారని చెప్పడానికి అవి మన ఇంటి దగ్గరికి వచ్చి ఒక చెట్టు మీద కూర్చొని అరుస్తూ ఉంటాయి. ఇలా మేలు చేసే కాకులను మనం బతికించుకుందాం. ఎందుకంటే అవి కూడా ఒకప్పటి పోస్ట్ మ్యాన్లే కదా. ఎందుకంటే సమాచారాన్ని మనకి చేరవేసేవి కదా. సో కాకి అరవటం వల్ల ఎలాంటి అశుభం అనేది ఉండదు. 1కి 2 సార్లు గనక కాకి గనక అరుస్తుందంటే
మనకి ఏదో ఒక వార్త రాబోతుంది అనేది. అప్పుడు గనక మనం పాజిటివ్ గా గనక ఉండగలిగితే అది పాజిటివ్ న్యూస్ అవుతుంది, లేదంటే ఒక సాడ్ న్యూస్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చిన్న కథని. సో మనకి ఎక్కడైనా పక్షులు కనుక కనిపిస్తే కనీసం ఎండాకాలంలో గాని వాటికి ఒక కుండలో నీళ్లు పెడదాము, అవి చక్కగా తాగుతాయి. అలాగే కాకుల నుంచి మనం ఎన్నో నేర్చుకుందాము. మనం ఉదయాన్నే లేవటం కానీ అవి ఏ విధంగా ఎంత ఎత్తుగిదనగా ఒక్క కండితోటి కింద ఉన్న ఆహారాన్ని ఏ విధంగా చూస్తాయి. ఇదంతా కూడా ఏంటంటే మనకి మంచి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థని ఇచ్చే కాకుల్ని, అలాగే మిగతా జీవరాశుల్ని కూడా మనం కాపాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.